Excella Education Study in USA assured scholarship. Contact 9881 ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడికి ముందే భారీ ఎత్తున రక్తపాతం జరిగే ప్రమాదం ఉన్నట్టు నేను అనుకుంటున్నా అని సినీ రంగానికి సంబంధించిన సీనియర్ నరేష్. ఎందుకంటే సినిమా రంగంలో ఇద్దరు నరేష్ ఉన్నారు. ఒకరినేమో మనం అల్లరి నరేష్ అంటుంటాం, ఒకరినేమో సీనియర్ నరేష్ అంటుంటాం. వికే నరేష్ ఆయన పేరు. ఆయన పెళ్ళిళ్ళు వగైరా వ్యవహారాలతో, తర్వాత తరచుగా అప్పుడప్పుడు చేసే ట్వీట్లతో ఆయన వివాదాస్పదమవుతున్న విషయం మనకు తెలుసు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీ తరపున ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోటీ కూడా చేశాడు. తాజాగా చేసిన ట్వీట్ పెను ప్రకంపన సృష్టిస్తోంది ఏపీ రాజకీయాల్లో. ఆయనకి ఎవరు చెప్పారు రక్తపాతం జరుగుతుందని? మనకు ఎవరికి తెలియదు. ఆయనకి ఎవరు చెవిలో చెప్పారా, లేకుంటే ఆయన ఊహించుకున్నాడా? అర్ధరాత్రి కల వచ్చిందా, లేకుంటే పగలు నిద్రపోతే పగటి కల వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి జరుగుతుందని ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు. సమస్య ఏంటంటే గెలుపోటములు, లేకుంటే ఎవరి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది ఏమిటి అనే దానికి సంబంధించి ఎవరు ట్వీట్ చేసినా లేకుంటే మరొక రకంగా ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని ఎవరు తప్పు పట్టరు. బట్ ఇక్కడ వికే నరేష్ అనే ఒక సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి, సీనియర్ నటుడు, ఆయన ఏపీలో అధికార మార్పిడికి ముందే పెద్ద ఎత్తున రక్తపాతం జరిగే అవకాశం ఉన్నట్టు నేను అనుకుంటున్నా. ఈయన అనుకునేది ఏమిటి అసలు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈయన ఏ రాజకీయ పార్టీలో కూడా ఆయన లేడు నాకు తెలిసి. ఏ రాజకీయ పార్టీ క్రియాశీలంగా లేడు. అలాగే ఈ మధ్యకాలంలో వికే నరేష్ పాపం అందరూ మర్చిపోయారు. ఆ మధ్య పవిత్ర అనే నటిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లిళ్ళకి సంబంధించి కొన్ని గొడవలు, వివాదాలు టీవీల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగడం అవన్నీ కూడా జరిగాయి. అప్పట్లో బాగా వార్తల్లో ఆయన నానాడు. ఎవరు? మన వికే నరేష్. అయితే మధ్యలో మళ్ళీ ఆయన వార్తలు లేకుండా పోయాడు. మళ్ళీ వార్తల్లో కనిపించడం కోసమో ఏమో మనకు తెలియదు. అంటే వార్తలు రావాలి అంటే ఏంటంటే ఏదో ఒక కాంట్రవర్షియల్ ట్వీట్ చేయాలి. రామ్ గోపాల్ వర్మ మనకు ఒక ఎగ్జాంపుల్. ఆయన రెగ్యులర్గా ట్వీట్లు చేస్తుంటాడు, కాంట్రవర్షియల్ ట్వీట్లు చేస్తుంటాడు. సరే, ఆయన స్టైల్ ఆయనది. వికే నరేష్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో చొరబడి అక్కడేదో జరిగిపోతుంది అంటే అధికార మార్పిడి అంటే ఏమిటి నేను ముందే చెప్పా. ఆయన ఫిక్స్ అయిపోయాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారం వైసీపీ కోల్పోతుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఈ అధికార మార్పిడి జరగక ముందే రక్తపాతం జరుగుతుంది. నిజానికి నన్ను అడిగితే ఈ మాటలు అన్నందుకు, ఇటువంటి ట్వీట్ చేసినందుకు చట్టపరంగా వికే నరేష్ పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనను ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఆయన పైన కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆయనను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రక్తపాతం జరుగుతుందని ఎట్లా అనుకుంటున్నాడు, ఎందుకు అనుకుంటున్నాడు, దానికి సంబంధించి ఉన్న సోర్స్ ఏంటి? ఎందుకంటే చాలా పెద్ద ఇష్యూ అది. రక్తపాతం జరగడం అంటే గొడవలు జరుగుతాయి, ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న భాష, పదాలు వాడడం వేరు. నేరుగా ఆయన మాట్లాడింది ఏమిటంటే పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందంటే బ్లడ్ షెడ్ అన్నాడు ఇంగ్లీష్లో. ఆయన సరే రక్తపాతం జరుగుతుందని చెప్పాడు. ఏ విధంగా ఆయన కంక్లూజన్కి వచ్చాడు? అతను ఏ విధంగా అటువంటి జోస్యం చెప్పడానికి ధైర్యం చేశాడనేది మనకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా పోలీసులు దీనిపైన దృష్టి పెడతారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వికే నరేష్ మనం ఎన్ని అనుకున్నా కూడా ఈ మధ్యకాలంలో వార్తలు లేకపోవచ్చు, కొంతకాలం వార్తలు ఉండొచ్చు, మరి కొంతకాలం వివాదాస్పదమైన వార్తలు లేకపోవచ్చు. కానీ నరేష్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన ట్వీట్ చేసిన పద్ధతి, ఆ ట్వీట్లో వాడిన భాష, అది రక్తపాత భాష, నెత్తుటి భాష. ఆ భాష మాట్లాడడం అనేది సముచిత కాదు. ఎవరికైనా సరే, నరేష్కైనా మరొకరికైనా కూడా అటువంటి భాష వాడడం అనేది సరైనది కాదు. ఎందుకంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి, సజావుగా జరగాలి, శాంతియుతంగా జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా జరగాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరగాలి, ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేకుండా జరగాలని అందరూ కోరుకుంటారు. మనందరం అదే కోరుకుంటాం. కానీ ఇతను ఏమైనా ప్రొవోక్ చేస్తున్నాడా? ఇప్పుడు అంటే వైసీపీని టార్గెట్ చేసుకున్నాడని కూడా మనకు అర్థమవుతుంది. వైసీపీని గిల్లడానికి ఏదో
సంథింగ్ అతనేదో ఈ ట్వీట్ ద్వారా ప్రయత్నం చేసినట్టుగా కనబడుతోంది. ఒక చిలక జోస్యం అయితే అదని చెప్పాలి, నేను చిలక జోస్యమే చెప్తున్నాను, ఇందులో నిజం ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పాలి. అట్లా చెప్పకుండా అధికార మార్పిడి ఏపీలో జరగకముందే రక్తపాతం జరిగే ఛాన్స్ ఉంది అంటే, రక్తపాతం జరగాలి అంటే ఏం జరగాలి? ఎవరి మధ్య ఎవరెవరు కొట్టుకోవాలి, ఎవరెవరు చంపుకోవాలి, ఎవరిపైన ఎవరు దాడులు చేయాలి, ఎవరిపైన ఎవరు దాడులు చేస్తారు, ఎవరిని ఎవరు చంపుకుంటారు, ఎందుకు హత్యలు జరుగుతాయి, ఎందుకు రక్తపాతం జరుగుతుంది? ఇప్పుడు వైసీపీ ఒకవైపు ఒంటరిగా వెళ్తోంది, టీడీపీ జనసేన బీజేపీ ఒక కూటమిగా వెళ్తోంది. ఎవరి ప్రచార యాత్రలు వాళ్ళు నిర్వహిస్తున్నారు, ఎక్కడ ఏ రకమైన అలజడి లేదు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రచార సభలైనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధమనే సభలైనా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలైనా కూడా ఎక్కడ ఎటువంటి అశాంతి లేదు, లేదా అలజడి లేదు, లేదా మరొక రకమైన హింస లేదు. బట్ వీకే నరేష్ అనే ఒక నటుడు ఇటువంటి ట్వీట్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఇంకా దిగ్భ్రాంతిని కూడా కలిగిస్తుంది. అందువల్ల నేను అనేది ఏంటంటే, పోలీసులు సుమోటోగా కేసు పెట్టొచ్చు అనుకుంటున్నాను నేనైతే. ఎట్లా ట్వీట్ చేశాడు, రక్తపాతం జరగడం అనే ఆ లైన్ వాడడం, బ్లడ్ షెడ్ అని వాడడం అనేది అది ఎంతమాత్రం సరైనది కాదు. నాకు తెలిసి వీకే నరేష్ ఈ పాటికే సినీ రంగ ప్రముఖులు కానీ, మరెవరైనా రాజకీయ రంగ ప్రముఖులు కానీ హెచ్చరిస్తే మరి ఆయన తన ట్వీట్ని ఉపసంహరించుకుంటాడా, లేకుంటే దానిపైన కట్టుబడి ఉంటాడా అనేది తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్.